హాయ్ అండి. అందరికీ నమస్కారం. రమీ జ్యోతి ఛానల్‌కి స్వాగతం. విలాసిని 37వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. ఏంటే పిచ్చి, ఒకసారి జరిగిపోయింది కదా! ఒకసారి జరిగినా, 10 సార్లు జరిగినా, 100 సార్లు జరిగినా ఒకటే. అయినా తప్పెలా అవుతుంది? మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా! అని అన్నాడు సార్. ఇక ఏమీ మాట్లాడలేదు గీతిక. నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? అన్నాడు సార్. అదేంటి అలా అడుగుతారు? ఇష్టం లేకుండానే ఇంతదాకా వచ్చానా? అంది గీతిక కొంచెం కోపంగా. అబ్బో కోపమే? మరి మాటిమాటికి నువ్వు కూడా తప్పు తప్పు అంటుంటే నాకు కూడా అంతే కోపంగా ఉంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటివేవీ తప్పు కాదు. అర్థమవుతుందా? ఇంకెప్పుడు అలా ఆలోచించకు అంటూ ముచ్చటగా ఉన్న మువ్వల పట్టీలు తీసి గీతిక కాళ్ళ దగ్గర కూర్చున్నాడు సార్. ఏంటి సార్ అవి? అంది గీతిక. ఇవి మన్నే ఇద్దామనుకున్నాను, మర్చిపోయాను. నిన్ను చూసిన హడావిడిలో నీకోసం కొని ఉంచాను అంటూ గీతిక అంగీకారం పొందకుండా ఆ పట్టీలను గీతిక కాళ్ళకు పెట్టేశాడు సార్. అప్పుడే స్వరూప్ డోర్ దగ్గరికి వచ్చి మే ఐ కమిన్ సార్ అన్నాడు. స్వరూప్ని చూసి కోపంగా లేచి నిలబడి గీతికని వెళ్ళిపొమ్మని చెప్పి రమ్మని అన్నాడు సార్. లోపలికి వచ్చాడు స్వరూప్. గీతిక వెళ్ళిపోయింది. వెళుతున్న గీతిక వైపే దీనంగా చూశాడు స్వరూప్. ఏం కావాలి అని అడిగాడు సార్. స్వరూప్ని అసహనంగా చూస్తూ నాది ఒక సర్టిఫికేట్ ఇమ్మన్నారు కదా, తీసుకువచ్చాను అని అన్నాడు స్వరూప్. అది తెమ్మన్నది ఎప్పుడు? ఇదివరకు ఎప్పుడో. ఆ స్కాలర్షిప్ పని కూడా అయిపోయింది. ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావు? అవసరం లేదు, వెళ్ళిపో అంటూ కసురుకున్నాడు సార్ స్వరూప్ని. సరే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు స్వరూప్. బయటకి అయితే వెళ్ళాడు కానీ అక్కడ చూసిన దృశ్యమే కళ్ళ ముందు మెదులుతూ ఉంటే మనసు మెలిపెట్టిన భావన కలిగింది స్వరూప్కి. ఇక గీతిక తనకు దక్కదు అని తెలుస్తూ ఉంటే ఆ బాధను భరించడం తన వల్ల అవ్వడం లేదు. అన్నిటికంటే ముఖ్యం, గీతిక ఎంత మోసపోతుందో తెలిసి కూడా ఏమీ చేయలేకపోతున్నాడు. ఒకరోజు గీతిక అమృత మేడం కోసం స్టాఫ్ రూమ్ దగ్గరికి వెళ్ళింది. లోపలికి అడుగుపెట్టిన అమృతకి స్టాఫ్ రూమ్లో అమృత మేడం ఏడుపు వినిపించింది. అక్కడ ఎవరూ లేరని అర్థం అవడంతో త్వరగా లోపలికి వెళ్ళబోయింది. అంతలో అమృత కొలీగ్ మాట వినిపించి అక్కడే ఆగిపోయింది గీతిక. ఏంటి అమృత, ఎందుకిలా ఏడుస్తున్నావు? చెప్పమంటే చెప్పవు. ఏదైనా పంచుకుంటేనే కదా నీ బాధ తీరేది అని అడుగుతూ ఉంది ఆ మేడం. ఆ మేడం పేరు సునీత. అమృత మాత్రం ఏడుపు ఆపడం లేదు. అలాగే ఏడుస్తూ ఉంది. చెప్పు అమృత, ఏం జరిగింది అని మళ్ళీ సునీత అడగడంతో హర్ష నన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు అంటున్నాడు అని అంది అమృత. అదేంటి, ఇన్నాళ్ళుగా ఇద్దరు ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకున్నారు. నువ్వే ప్రాణం అన్నాడు. అలాంటిది పెళ్లి చేసుకుని అనడం ఏంటి అంది సునీత. ఇప్పటికీ నేనంటే ఇష్టం అని అంటున్నాడు, కానీ పెళ్ళి మాత్రం కుదరదట అంది అమృత. అసలు ఏం జరిగిందో చెప్తావా అని అడిగింది సునీత. మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు కదా, నేను మా నాన్నకి విషయం చెప్పాను. అబ్బాయిని వచ్చి మాట్లాడమని చెప్పాడు నాన్న. నేను హర్షకి అదే విషయం చెప్తే ముందు మా ఇంట్లో చెప్పి అమ్మ వాళ్ళు ఒప్పుకున్నాక వస్తాను అని చెప్పాడు. త్వరగా పని కానివ్వు అని చెప్పాను. అప్పటికి నెల రోజుల నుండి సర్దుతూనే ఉన్నాడు. నాన్న ఇంకెప్పుడు అని నన్ను తిడుతూనే ఉన్నాడు. చివరికి నిన్న వచ్చి అమ్మ ఒప్పుకోవడం లేదు అని అన్నాడు నాతో. అదేంటి, అమ్మని ఎలాగైనా ఒప్పిస్తా అని చెప్పావు కదా అని అడిగాను.
ఒప్పించగలను అని అనుకున్నాను. కానీ అమ్మ ససేమిరా ఒప్పుకోవడం లేదు. చస్తా అని బెదిరిస్తుంది. అమ్మ ఈ సాంప్రదాయాలు, పరువు, ప్రతిష్టకి విలువ ఇస్తుంది. నువ్వు వేరే కులం అవ్వడంతో పెళ్లి చూసుకుని ఇంటికి తీసుకువస్తే నేను చస్తా అని బెదిరిస్తుంది అని చెప్పాడు. మరి నేను చచ్చినా పర్వాలేదా అని అడిగితే, ఎందుకు చావాలి? పెద్దవాళ్ళ కోసం మన జీవితాన్ని త్యాగం చేయడంలోనే న్యాయం ఉంది. ఇప్పుడు అమ్మ మాట కాదని నిన్ను పెళ్లి చేసుకుంటే జరగరానిది ఏదైనా జరిగితే అప్పుడు ఎవరిది బాధ్యత చెప్పు? నువ్వు చస్తా అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. నాకు అమ్మ కంటే ఏదీ ఎక్కువ కాదు. దయచేసి నన్ను మర్చిపో అని చెప్పాడు హర్ష. నాకు తనని మరొక మాట అడగడం కూడా ఇష్టం లేదు. మొదటి నుండి నేను ఒప్పుకోలేదు, కానీ నా వెంట పడ్డాడు. నన్ను ఒప్పించడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడు. సమయానికి తను ఇలా చేస్తే నేను ఏమైపోవాలి? అసలు నాకు బ్రతకాలని లేదు అంటూ ఏడ్చింది అమృత. ఆ సమయంలో అక్కడికి వెళ్ళడం అంత సభ్యత కాదు అనుకుంది గీతిక. మేడం గురించి తనకు తెలిసిన విషయం ఆవిడకు తెలిస్తే తనతో ముందులా ఉండలేదు అనుకుని వెనక్కి వెళ్ళిపోయింది. కానీ చాలా బాధపడింది గీతిక. స్నేహితురాళ్ళకి జరిగిన విషయం గురించి చెప్పింది గీతిక. ప్రేమించేప్పుడు ఉన్నంత ధైర్యం, అంత నమ్మకం పెళ్లి చేసుకునే సమయానికి ఉండదు. అమ్మాయిని పడేయడానికి ఎన్ని మాటలు అయినా చెప్తున్నారు. అదే పెళ్లి విషయానికొస్తే సులువుగా తప్పించుకుంటున్నారు. అందుకే నీ విషయంలో కూడా అలాంటిదేమీ జరగొద్దని నిన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పేది అంది సృజన గీతికతో. అబ్బా, నువ్వు ఆపుతావా? అమృత మేడంకి అలా జరిగిందని అందరికీ అలాగే జరుగుతుందా? అయినా మేడం గురించి నాకు బాగా తెలుసు. త్వరగానే అందులో నుండి బయటికి వస్తుందిలే అంది గీతిక. గీతికకి ఎంతో చేసిన మేడం గురించి తను అలా మాట్లాడుతుందని ఊహించలేదు సృజన. గీతికలోని మార్పు స్పష్టంగా అర్థమవుతుంటే, నువ్వు మారిపోతున్నావే అంది సృజన. 2 నెలలు గడిచిపోయాయి. ప్రతిరోజు గీతిక కోసం అమృత మేడం ఏదో ఒకటి తీసుకొస్తూ ఉండేది. తనకు సంబంధించిన వస్తువులు అన్నీ గీతికకు ఇవ్వడం మొదలుపెట్టింది. ఎందుకు మేడం ఇవన్నీ అని అన్నప్పుడల్లా, నువ్వు ఇలా అనొద్దు, నా దగ్గర చాలా ఉన్నాయి, ఇవన్నీ నేను ఏం చేసుకుంటాను అంటూ తను ఉపయోగించుకునే వస్తువులన్నీ గీతికకి ఇచ్చేది అమృత. మొహం వైపు చూసి ఎంతో బాధగా ఉన్న ఆ మొహాన్ని చూస్తూ, ఏమైంది మేడం, ఈ మధ్య అలా ఉంటున్నారు అని అడిగింది గీతిక ఒకరోజు ఉండబట్టలేక. ఏమీ లేదు, నేను వెళ్ళిపోతున్నాను, ఇక కాలేజీకి రాను, మీకు కనిపించను అంది అమృత. దిగులుగా మొహం పెట్టేసింది గీతిక. పర్వాలేదు గీతిక, నీకు ఎలాంటి ఇబ్బంది లేదు. నీకు ఏదైనా అవసరం ఉంటే సునీత మేడంని అడుగు, నేను చెప్పాను, తను చూసుకుంటుంది అని చెప్పి 10,000 రూపాయలు తీసి తన చేతిలో పెట్టింది. ఏంటివి మేడం అంది గీతిక. నా సాలరీ డబ్బుల్లో మిగిలినవిలే, ఎలాగో ఇది నా కోసమే ఖర్చు పెట్టుకుంటాను, ఈసారి నీకు ఇచ్చాను. అయ్యో, ఎందుకు డబ్బులు, ఏదైనా అవసరం ఉంటుంది, ఉంచండి అంది గీతిక. లేదు, నాకు ఇక ఏ అవసరం ఉండదు అని చెప్పింది అమృత. కాదనలేకపోయింది గీతిక. ఆ డబ్బులు కూడా తీసుకుంది. అదే రోజు సాయంత్రం క్లాస్లో కూర్చుని ఉండగా కాలేజీ మొత్తం అలికిడి మొదలైంది. అందరూ క్లాసుల్లో నుండి పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. ఏం జరిగిందో అర్థం కాక గీతిక, సృజన వాళ్ళు కూడా బయటకు పరుగు తీశారు.
ఒకచోట అందరూ గుమిగూడి ఉన్నారు. అక్కడ ఏం జరిగిందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆతృత తట్టుకోలేక అందరినీ నెట్టుకుంటూ వెళ్ళి చూసింది గీతిక. అక్కడ దృశ్యాన్ని చూసి గుండె ఆగినంత పని అయ్యి అక్కడే బిగుసుకుపోయి నిలుచుంది గీతిక. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.